శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2019వ సంవత్సరాన్ని విజయవంతంగా ముగించుకుని 2019వ సంవత్సరంలో ఏర్పడినటువంటి సమస్యల్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి వాటిని అధిగమించి మంచి విజయపథంలో దూసుకుపోతున్నటువంటి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 2020వ సంవత్సరం ప్రథమంగా మొట్టమొదటి నెల అయినటువంటి జనవరి నెలలో మాస ఫలాలు రాశి ఫలాలు ఎలా ఉంటాయనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలను కలిపి వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 2020 జనవరి మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు అష్టమ స్థానంలో, రెండింట గురు, శని, కేతువులు సంచరిస్తున్నారు. అలాగే మిగిలిన గ్రహాలైనటువంటి రవి, బుధ, శుక్రులు ధనుసులో, మకరంలో, కుంభంలో ప్రయాణం చేయడం అనేటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో చక్కగా ఆర్థికాభివృద్ధి బాగుంది, కుటుంబంలో మంచి పేరు ప్రతిష్టలు, అలాగే ఇంటా బయట గెలుపు అనేటువంటిది మొదలైంది. ఆ గెలుపు విజయ పరంపర అనేటువంటిది చక్కగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నా, ఎవరు ఏ పనిలో ఉన్నా వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైన అంశాలు అనేటువంటిది ఈ 2020 జనవరి నెలలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ జనవరి 15వ తారీఖు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. అయితే ఇవి పెద్ద సమస్యలు కాదు, కానీ మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలుగా గోచరిస్తున్నాయి. అవేంటంటే ముఖ్యంగా కుటుంబంలో మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ మాట చెప్పటం అనేటువంటి విషయంలో ఇంట బయట అన్ని చోట్ల వృశ్చిక రాశి వాళ్ళు సహజంగానే నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఎదుటి వాళ్ళు తప్పు చేసేటట్లయితే ఎస్ నువ్వు తప్పు చేశావు, ఇది కరెక్ట్ కాదు అని సూటిగా స్పష్టంగా చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. ఆ జరిగినప్పుడు సహజంగానే ఇంటా బయట కొద్దిగా అభిప్రాయ భేదాలు రావటం, కొద్దిపాటి ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం రావటం అనేటువంటిది జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. కనుక ఈ చెప్పేటువంటి అంశం ఏదైతే ఉందో కాస్త సున్నితంగా కొంచెం జాగ్రత్తగా కనుక చెప్పేటట్లయితే అనవసరమైనటువంటి వివాదాలు ఇంట్లో కానీ బయట కానీ రాకుండా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇది ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన. ఇక ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ రాహు సంచారం ఇంకా పూర్తవలేదు. అలాగే ఈ రెండింట గురు, శని, కేతువులు ఉండటం వలన వీళ్ళకి కొద్దిపాటి ఈ ఓర్పుగా సహనంగా ఉన్న పరిస్థితుల్ని, కుటుంబ పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని లాక్కురావాల్సినటువంటి పరిస్థితి ఈ మాసంలో కూడా గోచరిస్తోంది. అంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఈ కుటుంబపరమైన వ్యవహారాల్లో కానీ, ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కానీ కొంచెం ఓర్పుని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. దీనివలన ఆర్థికంగా నష్టపోవడం అనేటువంటిది జరగదు. అలాగే మనస్పర్ధలు అనేటువంటివి రాకుండా ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత అనేటువంటిది ఈ మాసంలో మిమ్మల్ని మంచి ఫలితాల దిశగా నడిపించే పరిస్థితి ఉంటుంది. అలాగే స్థిరాస్తుల విలువలు పెరుగుతాయి. ఆ పెరిగినటువంటి స్థిరాస్తుల్లో కొన్ని ఆస్తుల్ని కొంతమందికి అమ్మవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ అమ్మినటువంటి ధనం ఏదైతే ఉంటుందో శుభకార్యాల కోసం వినియోగించటం కూడా జరుగుతుంది. ఇక ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్లుగా కొద్దిపాటి ఈ అష్టమ రాహు సంచారం వలన అనుకోని ఆటంకాలు, పనుల్లో కొద్దిపాటి ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఈ పనుల్లో ఆలస్యం అవటం అంటే ఒక పనిని మొదలుపెట్టి ముగించాలనుకున్నప్పుడు మీ మనసుకి, మీ మాటకి, మీ మెదడుకి ఉన్నంతటువంటి స్పీడు అక్కడ పనిలో లేకపోవటం వలన కొద్దిపాటి అసహనానికి గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని రెమెడీస్ని కనుక పాటించగలిగితే, ఆ రెమెడీస్ చెప్తాను మీకు, ఆ రెమెడీస్ని పాటించగలిగితే ఈ పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి జీవితంలో మంచి విజయపథంలో దూసుకుపోవటానికి అవకాశం స్పష్టంగా వచ్చే దిశగా ఈ మాసం గ్రహస్థితి గోచరిస్తుంది. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో పాత శత్రువులు కొత్తగా తయారయ్యేటువంటి పరిస్థితి, ఆ విచిత్రమైన స్థితి గోచరిస్తుంది. అంటే ఈ 2020 జనవరి మాసంలో
గతంలో మనతో శత్రుత్వం వహించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మన అభిప్రాయాలతో విభేదించి మనల్ని కాస్త ఇబ్బందుల పాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మన అభివృద్ధిని చూసి ఈర్ష్యపడి అసూయతో మనల్ని రిస్క్లో పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పాత శత్రువులు కొత్తగా మీ ఎదురుపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అలా ఎదురుపడినప్పుడు ఏమాత్రం సహనాన్ని కోల్పోకుండా, వాళ్ళ మీద కోపడకుండా, వాళ్ళని ఫేస్ చేయకుండా జాగ్రత్తగా సున్నితంగా హ్యాండిల్ చేయటం వలన వాళ్ళ యొక్క శత్రుత్వం అనేటువంటిది పర్మనెంట్గా తొలగిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అలా కాకుండా నిర్మోహమాటంగా మీరు చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలను సూటిగా స్పష్టంగా కనుక వాళ్ళతో చెప్పేటట్లయితే వాళ్ళ నుంచి తీవ్రమైన వ్యతిరేకత, వాళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళ గురించి 2020 జనవరిలో ముఖ్యంగా దుష్ప్రాపకాండ అంటే చెడ్డ ప్రచారం చేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కనుక ఈ విషయంలో కాస్త సంయమనం పాటించడం అనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన సూచన. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో కీళ్ళ నొప్పులు, మెడనొప్పులు, నడునొప్పులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈఎన్టీ సమస్యలు కొద్ది కాలం పాటు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే ఈ పెద్దవాళ్ల విషయంలో, అంటే మనకంటే పెద్దవాళ్ళని ఎవరైతే మనం టేక్ కేర్ చేస్తున్నామో, అంటే తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళని ఎవరైతే బాధ్యతలన్నింటినీ వృశ్చిక రాశి వాళ్ళు మోస్తున్నారో వాళ్ళ నుంచి కొద్దిపాటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇకపోతే పిల్లల్ని పెంచడం విషయంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కొద్దిగా తల్లిదండ్రులు ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారో ఈ పిల్లల పెంపకం విషయంలో జీవిత భాగస్వామితో కొంచెం విభేదించి ఇలా పెంచడం వలన పిల్లవాడు ఇబ్బంది పడతాడు, అలాగే ఇటువంటి పెంపకం కరెక్ట్ కాదనేటువంటి జీవిత భాగస్వామితో చెప్పటం, ఆ జీవిత భాగస్వామి మిమ్మల్ని వ్యతిరేకించటం, తద్వారా గొడవలు జరగటం కూడా సంభవించే దిశగా ఈ మాసం గ్రహస్థితి కనపడుతోంది. కనుక మీరు చెప్పదలుచుకున్న అంశం ఏదైతే ఉందో మీరు చెప్పేది నిజమైనప్పటికీ కాస్త సున్నితంగా మాట కటువు లేకుండా గనక చెప్పగలిగేటట్లయితే అనేక రకాలైనటువంటి ఈ ఘర్షణల నుంచి, వివాదపూరితమైన వాతావరణం నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు కనుక పాటించగలిగితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం ఉన్న గ్రహస్థితి ఏదైతే ఉందో, రెండింటి గురు సంచారం ఏదైతే ఉందో అది కుటుంబంలో మంచి ఆనందాన్ని ఇస్తుంది, అలాగే మంచి ఆర్థికాభివృద్ధిని ఇస్తుంది. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని హైక్ని, అంటే అనుకోని గొప్పతనాన్ని, అనుకోని అవకాశాలని ఇచ్చి మంచి స్థితికి తీసుకువెళ్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి రాజయోగ కారకుడైనటువంటి రవి ముఖ్యంగా ధనుసు రాశిలో, మకర రాశిలో అలాగే సంచరించడం వలన ఈ మాసంలో వీళ్ళకి ఈ మాతృవర్గీయుల రీత్యా కానీ, పితృవర్గీయుల రీత్యా కానీ కొద్దిపాటి ఆత్మీయులు దూరం అవటం అనేటువంటిది కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా కూడా గోచరిస్తోంది. కనుక ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే సూర్యుడికి ఒక్క నమస్కారం కనుక చేసేటట్లయితే చక్కటి ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అంతేకాకుండా ఈ ఆదిత్య హృదయం ఎవరికైతే వస్తుందో వాళ్ళు గనక ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయాన్ని గనక చదవగలిగితే మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ పితృవంశం వాళ్ళ రీత్యా కానీ, మాతృవంశం వాళ్ళ రీత్యా కానీ, పెద్దవాళ్ళ రీత్యా వచ్చేటువంటి ఈ ఇబ్బందుల నుంచి వీళ్ళు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా చెప్పవలసినటువంటి మరొక ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరు ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నప్పటికీ, విద్యార్థులైతే చదువులో ఉన్నప్పుడు, రైతులైతే వాళ్ళ యొక్క ఈ వ్యవసాయంలో ఉన్నప్పుడు అనేక రకాలైన ఆటంకాలు, ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అలాగే నూతన వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు, కానీ కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి. అలాగే రాజకీయ నాయకులు వాళ్ళ వృత్తి, వాళ్ళ పదవిలో ధనాకర్షణలో ముందుకు వెళ్ళగలుగుతారు, కానీ కొద్దిపాటి ఆటంకాలు కలగటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తుంది. ఈ ఆటంకాలన్నింటినీ ఈ వృశ్చిక రాశి వాళ్ళందరూ తొలగించుకోవాలంటే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఈ జనవరి నెలలో ప్రతి బుధవారం గరికతో గణపతికి గనక పూజ చేసి చక్కగా ఒక్క నమస్కారం చేసుకుని మీరు ఏ పనిని ప్రారంభించినప్పటికీ మీకు ఆ పనిలో ఆటంకాలు లేకుండా చక్కగా దిగ్విజయంగా సాగిపోవటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ ఆటంకాలను అధిగమించాలి అంటే మానవ ప్రయత్నంగా
మీకున్నటువంటి ధైర్య సాహసాలతో దాటగలుగుతారు. కానీ ఈ గణపతి యొక్క అనుగ్రహంతో ఏమాత్రం ఇబ్బందులు లేకుండా నల్లేరు మీద నడకలాగా మీ ప్రయాణాలు, మీ పనులు అన్నీ కూడా జరిగే పరిస్థితి గోచరిస్తోంది. అలాగే కుటుంబంతో మంచి విందు వినోద కాలక్షేపాలు చేయగలుగుతారు. చక్కటి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, పిక్నిక్స్ చేయగలుగుతారు. వీటి నుంచి కుటుంబంలో మంచి ఆనందకరమైన వాతావరణం ఈ జనవరి నెలలో గోచరిస్తోంది. ఇకపోతే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను గనక నోట్లో వేసుకుని వెళ్ళగలిగితే వీళ్ళకి వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పాను, మీ మనసు కరెక్టు, మీరు చెప్పేది కరెక్టు అయినప్పటికీ మాట కటువుగా ఉండటం వల్ల మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు, నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ రీత్యా మీరు ఇబ్బందులు పడటం వల్లనే, అంటే వాళ్ళ యొక్క దృష్టి దోషం వల్లనే మీకు అన్ని పనులు కూడా బ్రేక్స్తో కొనసాగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆ బ్రేక్స్ పోవటానికి ఒక చిన్న బెల్లం ముక్కను కనుక నోట్లో వేసుకుని బయలుదేరేటట్లయితే పనులన్నింటిలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. చక్కటి ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. ఇక చివరిగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చేయదగినటువంటి మంచి అద్భుతమైన రెమెడీ ఏంటంటే, ఈ రాహు ప్రభావం నుంచి కానీ శని ప్రభావం నుంచి కానీ తప్పించుకోవటానికి మీరు ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి, అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్లో ఆంజనేయ స్వామికి సింధూరం పూజించడం కానీ, సింధూరంతో పూజ చేయించడం కానీ, ఆ సింధూరాన్ని నుదుట ధరించడం వలన ఈ సంవత్సరం మొత్తం, అంటే 2020 సంవత్సరం మొత్తం, ముఖ్యంగా జనవరి నెలలో అన్నిట్లోనూ విజయం సాధిస్తారు. చక్కటి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారస్తులందరూ కూడా మంచి విజయపథంలో దూసుకెళ్ళగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి జనాకర్షణ అనేటువంటిది ఏర్పడటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని కూడా సాధించగలుగుతారు. క్యాంపస్లోనే సెలక్షన్స్ పొందగలుగుతారు. ఇటువంటి మంచి ఫలితాలను పొందాలంటే నేను చెప్పిన పరిహారాలను కనుక మీరు చేసుకోగలిగేటట్లయితే ఈ సంవత్సరం మొత్తం మీకు అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలమైన అదృష్టమైన తేదీలు ఏమిటంటే 7, 9, 16, 18, 25 జనవరి నెలలో ఈ తేదీల్లో కనుక ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించడం కానీ, ప్రముఖుల్ని కలవటం కానీ చేసేటట్లయితే మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. అలాగే వీళ్ళకి అదృష్ట వర్ణం ఏమిటంటే వంగపూ రంగు, స్నఫ్ కలరు, తేనె రంగు. ఈ రంగులు కనుక సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ని కానీ, దుస్తులను కానీ వాడగలిగితే మీకు మంచి అదృష్టాన్ని ఇవి తెచ్చిపెట్టగలుగుతాయి. అలాగే నేను చెప్పినటువంటి అంకెల్లో ఉండేటువంటి నెంబర్లు ఏవైతే ఉంటాయో ఆ నెంబర్లు మీ వాహనాలకు కనుక వాడగలిగితే మంచి అదృష్టాన్ని ఇస్తాయి. ఆ వాహనం మీద వెళ్ళేటువంటి ప్రతి పని విజయవంతంగా పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక అదృష్ట వారాలు ఏమిటంటే ఆదివారం, మంగళవారం, గురువారం. కనుక ఈ 2020 జనవరిలో నేను చెప్పిన అదృష్ట వారాల్లో, అదృష్ట అంకెల్లో, అదృష్ట రంగుల్ని వాడుకుని మంచి విజయపథంలో వృశ్చిక రాశి వాళ్ళు దూసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అయితే ఇక చివరిగా వృశ్చిక రాశి వాళ్ళకి నేను చెప్పినట్లుగా మంచి ఆర్థిక అభివృద్ధి బాగుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మంచి విజయాలు లభిస్తాయి. కొద్దిపాటి ఈ ఆటంకాలు తొలగిపోవడానికి నేను చెప్పిన పరిహారాలు పాటించండి. ఈ సోదర సోదరి వర్గానికి కొద్దిపాటి రహస్యంగా సహాయం అందించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. సహాయం అందించండి. దానివల్ల కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు అనేటువంటిది, వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేటువంటిది మీకు పాజిటివ్గానే ఉపయోగపడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఈ పరిహారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వాళ్ళందరూ మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలని, అష్టైశ్వర్యాలని, మంచి ఆరోగ్యాన్ని, చక్కటి ధనాన్ని, పదవిని, జనాకర్షణని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.